నమస్తే, వెల్కమ్ టు ఎన్ బిజినెస్. నేను ఆశా పరమేష్. ప్రస్తుతానికి నేను బెంగళూరులో ఉన్నాను. మన భారతదేశంలో బిజినెస్ చేయాలి అని ఎంతో మందికి ఆశ, కళ, పెట్టుబడి అన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రోత్సాహం చాలా తక్కువే ఉంటుంది. అసలు బిజినెస్ పెట్టాలి అనుకున్నా, స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేయాలి అనుకున్నా ఎస్ నో మధ్యలోనే సతమతమై ఆగిపోతూ ఉంటాము. కానీ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీకృష్ణ కుంచపు అనే వ్యక్తి మాత్రం బెస్ట్ బిజినెస్ అవార్డ్స్ 2023లో సొంతం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ప్రోత్సాహంతో, అలాగే తనకున్న యునిక్ థాట్స్తో, ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకొచ్చారు. అంత క్రియేటివ్గా ఉన్న మురళీకృష్ణ కుంచపు గురించి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సో మేమంతా కూడా చాలా బాగున్నాము. కానీ ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం, ప్రత్యేకించి బిజినెస్ గురించి ఈ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజుల్లో బిజినెస్ చేయాలి అంటే చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పి. ఇనీషియల్గా మేము అడగాలనుకునేది, మీకు అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక యునిక్ ఐడెంటిటీ అంటే ఇష్టం అండి. సో నలుగురితో పాటు పుట్టాము, నలుగురితో పాటు పెరిగాము, నలుగురితో పాటు పోయామన్న ఒక మూస ధోరణి ఏదైతే ఉందో అది ఫార్చునేట్లీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పడలేదు. సో ఐల్ సే థ్యాంక్స్ టు మై మామ్. సో షీ వాజ్ మై ఫస్ట్ టీచర్. తను చిన్నప్పుడు ఏదైతే స్పూన్ ఫీడింగ్ ఇచ్చిందో, లేదా తను ఎలాంటివైతే మోటివేషనల్ స్టోరీస్ చెప్పిందో నా బ్రెయిన్ పైన, మనసు పైన చాలా ఇంపాక్ట్ ఉండింది. చిన్నప్పుడు చెస్ ఆడటం అవ్వచ్చు, పోయిటరీ రాయటం అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నేను తీసుకున్న ప్రతి చిన్న డెసిషన్లో కూడా హౌ కెన్ ఐ సెట్ మై సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రౌడ్. సో హౌ కెన్ ఐ బీ మోర్ యూనిక్. సో హౌ కెన్ ఐ స్టాండ్ అప్ ఫ్రమ్ ద క్రౌడ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పడింది. సో ఐ సే థ్యాంక్స్ టు మై మామ్. సో ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నట్టు మీరు మీ మదర్నే నాకు ఇన్స్పిరేషన్, తను ఇచ్చిన ప్రోత్సాహమే అని చెప్తున్నారు. చాలామందికి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని ఉంటుంది. కొంతమందికి పెట్టుబడి ఉండకపోవచ్చు, బహుశా కొంతమందికి ప్రోత్సాహం ఉండకపోవచ్చు, కొంతమందికి ధైర్యం ఉండకపోవచ్చు. సో నన్ను అడిగితే బిజినెస్కి ఈ మూడు ఉండాలని నేను అనుకుంటున్నాను. బట్ యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మీరు ఏం చెప్తారు? మెయిన్ కీ పాయింట్స్ ఏమి ఉండాలి టు స్టార్ట్ ఎ బిజినెస్? సో ఐ డివైడ్ ఇంటూ 3 పాయింట్స్ అండి. ఫస్ట్, కరేజ్ ఉండాలి. చాలామంది దగ్గర బెటర్ ఐడియాస్ ఉంటాయి, చాలా యూనిక్ ఐడియాస్ ఉంటాయి. కొత్త కొత్త ఐడియాస్తో చేయాలనేసి చాలా తపన పడుతూ ఉంటారు. కాకపోతే దే ల్యాక్ ద కరేజ్. సో నేను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, సొసైటీలో కానీ, లేదా నా పాత కంపెనీస్లో కొలీగ్స్ దగ్గర చూడడం కానీ, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్ బట్ దే ల్యాక్ ద కరేజ్. ఆ కరేజ్తో ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే తీసుకుంటామో, సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, సో యాజ్ వి గో అలాంగ్ అది మనము వీ కెన్ ఐడెంటిఫై అవర్ సెల్స్. కుడ్ బీ ఫండింగ్ అవ్వచ్చు, లేదా ఫైండింగ్ కో-ఫౌండర్స్ అవ్వచ్చు, లేదా హైరింగ్ రైట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో వీ కెన్ టైప్ విత్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్. ఒక్కసారి మనం ముందు అడుగు పెడితే, చెప్తారు కదా, సో 100 మైళ్ళ ప్రయాణమైన మొట్టమొదటి అడుగుతోనే మొదలవుతుంది అనేసి. ఆ అడుగు తీసుకుంటే అన్నీ జరుగుతాయండి. వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. చదువు అనేది సంస్కారం ఇస్తుంది అంటారు. సో మీరు ఆల్రెడీ మనందరికీ తెలుసు ఐఐఎంలో, అహ్మదాబాద్లో చదువుకొని వచ్చారు. సో అది మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? జర్నీ అయితే చాలా సాధారణంగా మొదలైందండి. నేను అనంతపూర్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాను, పెనకచర్ల అనే గ్రామం. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవారు. సో ఆయన తన కెరియర్లో ఎక్కడెక్కడికి అయితే ఆయన ట్రాన్స్ఫర్ అవడాన్ని బట్టి మేము కూడా మా టోటల్ హౌస్ షిఫ్ట్ చేయడం కానీ, అక్కడ ఇంకొక కొత్త స్కూల్ని వెతుక్కోవడం కానీ, దాదాపుగా 78 స్కూల్స్ మారడం జరిగింది చిన్నప్పుడు. మొత్తం ఎడ్యుకేషన్ అంతా అనంతపూర్లోనే అయింది. ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత కాలేజ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, అదంతా అనంతపూర్. చాలా ఒక చిన్న ప్రపంచంలో పెరిగాను. ఒక్కసారి ఇంజనీరింగ్ అయిన తర్వాత సో ఐ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. సో నా ప్రపంచం నుంచి బయటికి వచ్చేసి ఐ అండర్స్టాండ్ సో దెర్ ఈస్ అ మచ్ బిగ్గర్ వరల్డ్ అవుట్ సైడ్. జాబ్ చేశాను. సో వెన్ ఐ వాజ్ 21 ఐ హ్యాడ్ మై ఓన్ కంపెనీ ఇన్ హైదరాబాద్. సో కొన్ని పార్ట్నర్షిప్ ఇష్యూస్ వల్ల సో వీ హ్యాడ్ టు షట్ డౌన్ ద కంపెనీ. దెర్ వాజ్ నో గైడ్. సో ఐ వాజ్ క్వైట్ యంగ్. ఒక గైడింగ్ ఫోర్స్ అయితే లేదు. సో నాకున్న తెలివితేటల్లో నేను చేసుకున్నాను, ఎదిగాను, పడిన తర్వాత మరీ లెగడానికి నాకు ఒక 10 years టైం పట్టింది. ఆ లేచే క్రమంలోనే నేను బెంగళూరుకి మారడం జరిగింది. సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాను. చాలా కంపెనీస్లో జాబ్స్ చేశాను. వరల్డ్ నెంబర్ 1, ఫార్చ్యూన్ నెంబర్ 1, వాల్మార్ట్లో చేశాను. అక్కడ బిజినెస్ యూనిట్స్ లీడ్ చేశాను. వీసా లాంటి మల్టీనేషనల్ కంపెనీ, తర్వాత నోకియా అండ్ బెల్ లాబొరేటరీస్, అక్కడ ఒక బిజినెస్ యూనిట్స్ లీడ్ చేశాను. ఈ జర్నీ కొన్ని 5 years వర్క్ చేసిన తర్వాత నేను ఐఎం అహ్మదాబాద్కి వెళ్ళాను. సో ఐ థాట్ ఎవ్రీ 5 yearsకి నేను నా జర్నీని చెక్ చేసుకుంటూ ఉంటాను. ఓకే,
ఈ 2024లో ఇప్పుడు ఉండే సో వాట్ ఐ వాంట్ టు బికమ్ ఇన్ 2029. సో హౌ షుడ్ ఐ సీ మై సెల్ఫ్, హౌ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్, సో వాట్ ఆర్ ద సెట్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు అచీవ్ బై 2029. సో టు అచీవ్ దోస్ థింగ్స్ ఇన్ 2029, సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్స్ టు బి డన్ టుడే, అది నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. 5 year గోల్ ఉండడం ఓకే ఫైన్. సో ఇయర్లీ గోల్స్ ఏంటి, క్వార్టర్లీ గోల్స్ ఏంటి, సో క్వార్టర్లీ గోల్స్ మీట్ అవ్వాలంటే డైలీ గోల్స్ ఏంటి, సో డైలీ గోల్స్ మీట్ అవ్వాలంటే సో వాట్ షుడ్ బి మై డైలీ రొటీన్, అంత క్లిష్టంగా ప్లానింగ్ అయితే నాకు ఉంటుంది. సో ప్లానింగ్ అట్ టైమ్స్ పోవచ్చు, బట్ ఇట్స్ లైక్ కోర్స్ కరెక్షన్, కంటిన్యూస్ చెక్, కంటిన్యూస్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ రెట్రోస్పెక్షన్, ఆ రెండుతో నేను ముందుకెళ్తూ ఉంటానండి. సూపర్. ఇవన్నీ పాయింట్స్ కూడా చాలా మందికి పక్కాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. మీరు అనంతపూర్ నుంచి వచ్చారు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు బెంగళూరులో ఎవరైనా అనంతపూర్ నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా వచ్చి ఇక్కడ ఏదో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తారు, లక్షలకి లక్షలు జీతాలు తీసుకుంటారు, కష్టపడతారు రాత్రి పగళ్ళు, కొన్నిసార్లు కంపెనీలు తిడతారు కూడా. ఇది సాధారణంగా జరిగింది, ఎందుకంటే వర్క్ ప్రెషర్ అట్లా ఉంటుంది. కానీ నాకు మీ గురించి ఒకే ఒక విషయం తెలుసు, మీరు 1 CR శాలరీ వదులుకొని మరీ మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది రిస్కే అని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడిలో ₹1 తీసుకెళ్తావా లేకపోతే నువ్వు క్విట్ చేస్తావా గేమ్ అనే క్వశ్చన్ ఉంటుంది. అట్లా పజిల్లా అనిపించింది నాకు. సో మీరు అసలు ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ 1 CR ఎందుకు వదిలేశారు? 1.5 crores ఎగ్జాక్ట్ నెంబర్ అయితే. 1.5 వదులుకోవడానికి సో ఆల్వేస్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్ అండి. సో బిగ్ పిక్చర్ థింకింగ్ ఎప్పుడూ ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి మన ముందు. సో ఇచ్చిన దానితో సుఖపడిపోదామా, ఇచ్చిన దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఇంకొంచెం ఎదుగుదామా. నేను రెండవ రకం, ఇచ్చిన దానితో తృప్తి పడే రకం అయితే నేను కాదు. అలా ఒక 10 years గడిచింది. సో ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. సో 19 yearsకి ఐ హ్యాడ్ దీస్ థాట్స్, ఓకే నేను ఏదైనా సో ఐ వాంట్ అచీవ్ సంథింగ్ వెరీ బిగ్ ఇన్ లైఫ్. సో ఐమ్ ఎ పర్సన్ విత్ వెరీ హై అంబిషన్స్, వెరీ బిగ్ గోల్స్, అండ్ సో ఐ జస్ట్ డోంట్ ఎండ్ అప్ విత్ డ్రీమ్స్. మనం కళల్ని కళలుగానే పెట్టుకుంటే కళలు పెట్టుకునే చనిపోతాం. కళలపైన వర్క్ చేస్తే కళలు రియాలిటీలో వస్తాయి. మనం దాన్ని గోల్స్ అంటాం, సాధించుకుంటాం. సాధించే పట్టుదల, తపన, ఎఫర్ట్ పెట్టే సిన్సియారిటీ అవన్నీ నాకున్నాయి. 1 crore శాలరీ ఆర్ 1.5 crore శాలరీ వదులుకోవడానికి రీజన్ ఏంటి అంటే దేర్ వాజ్ అ మేజర్ మిస్హ్యాప్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఆ డెసిషన్ చాలా ఇయర్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. 2022 ఆన్ చిల్డ్రన్స్ డే November 14th మై వైఫ్ మెట్ విత్ అ మేజర్ యాక్సిడెంట్. షీ హ్యాడ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఒక మేజర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది మా లైఫ్లో. అండ్ ఆ అమ్మాయి రికవరీ జర్నీ ఏదైతే చూశానో నేను నెక్స్ట్ 6 months కంప్లీట్లీ ఇంకా బ్రతకదు అనుకున్న క్షణం నుంచి అనంతపూర్ టు బెంగళూరు ఆ 230 kilometers ఆ జర్నీ ఏదైతే ఉండిందో అంబులెన్స్లో మా టోటల్ లైఫ్ ఒకసారి రివైండ్ కొట్టింది. ఓకే ఇంతేనా లైఫ్, ఇంతేనా, తను బ్రతుకుతుందో లేదో తెలియదు, తర్వాత ఏమవుతుందో తెలియదు. ఆమె రికవరీ జర్నీ చూసిన తర్వాత లైక్ ఓకే మా గోల్స్ చాలా క్లియర్గా ఉండింది. సో నా గోల్ వచ్చేసేసి వాట్ ఎవర్ ఐ వాంట్ టు అచీవ్ ఇన్ మై లైఫ్ ఐ షుడ్ అచీవ్. there should be no regrets. So by the time we retire there should be no regrets. My personal goal వచ్చేసేసి in next 1 year so I should be back to my normal life. 1 year time. She achieved her goal in 6 months time period. I achieved my goal in 1 year time period. సో మీరు ఇందాక మాట్లాడినప్పుడు మదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఇప్పుడు వైఫ్ నాకు మంచి మోటివేషన్ అని చెప్తున్నారు. సో పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని హ్యాండిల్ చేయడం హైలీ డిఫికల్ట్ సార్. ఈ రోజుల్లో చాలా రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి, వాళ్ళు ప్రొఫెషనల్గా బిజీ అయిపోవడం వలన, పర్సనల్ లైఫ్ పట్టించుకోకపోవడం వలన. బట్ మీరు ప్రొఫెషనల్ లైఫ్లోనే పర్సనల్ లైఫ్ని లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్? వన్స్ అగైన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్ ఒక బ్యూటిఫుల్ వైఫ్, ఒక బ్యూటిఫుల్ డాటర్, చాలా అందమైన రిలేషన్, ఒక సినిమాటిక్గా చూపిస్తారు కదా, ఒక ఫెయిరీ టేల్ లాంటి జీవితంలో ఒక భారీ కుదుపు 1 సంవత్సరం. ఆ భారీ కుదుపు, ఆ భారీ భూకంపాన్ని తీస్తే లాస్ట్ 6 సంవత్సరాలుగా చాలా అందమైన జీవితం, ఒక చక్కని కుటుంబం, చిన్న కుటుంబం, అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను, నా కూతురు. మనం ఏదైనా లైఫ్లో ఎదగాలి అంటే 3 things చాలా ఇంపార్టెంట్ అండి. ఫోకస్ ఉండాలి. సో ఫోకస్తో పాటు కరేజ్ ఉండాలి. కరేజ్తో పాటు సిన్సియారిటీ ఉండాలి. కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఎలా ఉండాలంటే హోల్ హార్టెడ్గా ఉండాలి. సో 50% ఎఫర్ట్, 50% హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్ ఉంటే మనం ఏది కూడా అచీవ్ చేయలేం. సో ఇట్ షుడ్ బి లైక్ 100% బ్రెయిన్, 100% హార్ట్. ఇఫ్ యూ పుట్ హాఫ్ హార్ట్, ఇఫ్ యూ గివ్ హాఫ్ థాట్స్ లైక్ సో 100% బ్రెయిన్ పెట్టాలి ఎందులో అయినా కానీ. దాంతోపాటు నేను ఇందాక బిగ్ పిక్చర్ థింకింగ్ గురించి చెప్పాను. సో వైల్ యూ హ్యావ్ బిగ్ పిక్చర్ థింకింగ్ యూ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ ద థింగ్స్
what is more important to you. Priority should be very, very clear. That comes with the focus. So as long as you are able to prioritize your personal life, as long as you are able to prioritize the things in your professional life, your day will be cool. So your day is well planned. So when your day is well planned, the rest of the things will, life will be very smooth. బాగుంది. ఈ ఫార్ములా మేము కూడా యూజ్ చేస్తాం డెఫినెట్గా. Thank you. ఇంగ్లీష్ చూస్తే చాలా మంచి యాక్సెంట్లో మాట్లాడుతున్నారు విత్ అ గుడ్ డైలెక్ట్. తెలుగు చూస్తే ఒక కవిలాగా మాట్లాడుతున్నారు. ఇందాక మాటల్లో మీరు చెస్ ప్లేయర్ అని తెలిసింది అండ్ మీరు పోయిటరీ కూడా రాస్తారు కదా. సో బీయింగ్ అ బిజినెస్ పర్సన్ ఆ డిఫరెంట్ థాట్ ఉంది. ఒక ఫ్యామిలీ స్టార్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. బట్ స్టిల్ హౌ యూ హ్యాండ్లింగ్ దిస్ స్పెషల్ టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ అని చెప్తాను నేనైతే. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అండి, ఏం లేదు. సో వెన్ ఐమ్ ఇన్ హోమ్ ఐమ్ అ హస్బెండ్, ఐమ్ అ ఫాదర్. వెన్ ఐమ్ విత్ మై పేరెంట్స్ ఐమ్ అ సన్, అంతే. సో మనకి ఈ బకెటింగ్ సిస్టమ్ అంటామండి, మనం ఎందులో పెడితే అందులోకి మోల్డ్ అయిపోవాలి. సో వీ షుడ్ బి లైక్ వాటర్, వాటర్ స్టేట్. అంతే. ఇంట్రెస్టింగ్. యా, చెప్పండి సార్, చెప్పండి. ఇంక పోయిటరీ అంటారా, అది చాలా చిన్నప్పుడే అలవాటు అయిపోయింది. సో 6th స్టాండర్డ్ నుంచి సో రైటింగ్ అలవాటు. యా, సో వెరీ రీసెంట్లీ దుబాయ్లో చంద్రబోస్ గారిని కూడా కలవడం జరిగింది ఇన్ అ బిజినెస్ ఈవెంట్. సో వీ హ్యాడ్ అ గుడ్ చాట్ విత్ Telugu film heroes, writers, singers. So yeah, we had a good chat. అయితే చంద్రబోస్ గారికి ఆస్కర్ వచ్చింది కదా, మీకు ఇక్కడ ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి, భారత్ బిజినెస్ అవార్డ్. సో బిజినెస్ పరంగా ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ అవార్డ్, ఆల్రెడీ మనం కెమెరాలో కూడా చూస్తున్నాము. సో ఈ భారత్ బిజినెస్ అవార్డ్ 2023లో వచ్చింది. కోవిడ్ తర్వాత ఎవరికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీకైతే మాత్రం అవార్డ్స్ అయితే ఎక్కువ. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 22, 23, 24 ఈ ఇయర్స్లో వచ్చినవే కదా. ఐ థింక్ ఇది భారత్ బిజినెస్ అవార్డ్స్ అంటే ఇట్స్ అ మల్టీనేషనల్ థింగ్, ఇంటర్నేషనల్ వైడ్. ఎలా అనిపిస్తుంది దాని గురించి? సో మోస్ట్ రీసెంట్ అవార్డ్ అది ఇంటర్నేషనల్ అవార్డ్ అండి. సో there was one organization in Dubai. They had types with local government as well. So there were so many folks from Dubai government, so who is representing Dubai embassy also. We had offer from Dubai embassy, so they requested us to open our office there. So we are considering it. So most likely we are planning to open a new office in Dubai as well. ఇంటర్నేషనల్ అవార్డ్ అంటే అదే. సో ఇంతవరకు వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇండియా వైడే వచ్చాయి. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్ అది దుబాయ్లో రావడం జరిగింది. సో వెన్ వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆల్ అక్రాస్ ఇండియా, సో ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్, మా పర్టికులర్ కంపెనీకి రావటం, సో వీ ఫీల్ సో హ్యాపీ. సో ఇట్స్ అ షార్ట్ జర్నీ బట్ అ స్వీట్ జర్నీ. సో అచీవ్ చేసాము అంటే సో ఇట్స్ అ what I can say, so it's a testament to our effort, or probably, so these are things that motivates a lot. And so the other things, they say we are on the right track. So what are the steps we are taking day in and day out? Yeah, they are proving to be right. So that's why we are receiving awards, I believe. వెల్, సో ఇంత మనమంతా బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుతున్నాము. చాలా మందికి ఒక సందేహం రావచ్చు, అసలు బిజినెస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు, అసలు దేనికి సంబంధించిన బిజినెస్ ఇది అని చెప్పి. సో ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న కోర్ ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అండి. సో ప్రాబ్లీ చాలామంది జనాలు అందరూ విని ఉండొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్ లాస్ట్ 3 to 4 yearsలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ ఇది చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్స్ అనమాట. సో మేము జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ పైన ఒక కోర్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాము. ఇది ఇంతవరకు ఎక్కడ ఏ కంపెనీ కూడా టచ్ చేయని కాన్సెప్ట్, ఎవరు వర్క్ చేయని ప్రోడక్ట్. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ పైన మాకు కాపీరైట్స్ ఉన్నాయి, ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి, ఐపీ ఫైలింగ్స్ ఉన్నాయి. సో వీఆర్ కైండ్ ఆఫ్ 5 years ahead ఆఫ్ ద ఇండస్ట్రీ. మీరు యూట్యూబ్లో యాడ్స్ చూస్తుంటారు, ఫేస్బుక్లో యాడ్స్ చూస్తుంటారు. సో వాటికి కోర్ బ్యాక్ అండ్ యాడ్ ఇంజిన్స్ అనేసి ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలా కంపెనీస్ ఆల్రెడీ చాలా యాడ్ ఇంజిన్స్ ఉన్నాయి మార్కెట్లో. సో వీఆర్ వే అహెడ్ ఆఫ్ ద గేమ్, అట్లీస్ట్ వీఆర్ 5 years ahead ఆఫ్ ద గేమ్. అందుకే మాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయని నేను అనుకుంటాను. డెఫినెట్లీ ఎస్ సార్, వర్కే కదా మనకి ప్రూవ్ చేస్తుంది మనం ఏం చేస్తాము అని చెప్పి. ఎస్, చాలామందికి ఒక ఆలోచన రావచ్చు, ఇప్పుడు మేము కూడా ఇట్లా ఏమైనా స్టార్ట్ చేయాలి, బికాజ్ ప్రపంచం అంతా మారింది. మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వచ్చు, ఏదైనా కూడా ఒక గ్రోత్ అనేది ఉంది. సో ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి అంటే, ఫ్యూచర్లో మీరు ఒక 5 ఏళ్ల ముందు, ఒక 10 ఏళ్ల ముందు నుంచి మీకు ఈ ఆలోచన అయితే ఉంది, 5 ఏళ్ల నుంచి మంచి గ్రోత్లో ఉన్నారు మీరు, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు మేము కూడా ఇదే ట్రాక్, ఇదే ఫార్ములా ఫాలో అయితే ఫర్దర్ ఇయర్స్లో ఇది వర్కౌట్ అవుతుందా అవ్వకపోవచ్చా అని చెప్పి. చాలామందికి లాంగ్ లాస్టింగ్ లైఫే కావాలి కదండి, బిజినెస్ అయినా సరే ఏమైనా సరే. ఎలాంటిది స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు ఆంటర్‌ప్రెన్యూర్స్కి? ప్రూవెన్ ఫార్ములా అంటూ ఏది ఉండదండి. సో ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో దే షుడ్ ఫార్మ్ దేర్ ఓన్ ఫార్ములా. ఇది A+B²
అలా అయితే ఒక ప్రూవెన్ థియరీ, ప్రూవెన్ థింగ్స్ అయితే ఏది ఉండదు బిజినెస్లో. మీ గోల్స్ ఏంటి, మీ జర్నీ ఏంటి, మీరు ఎలా ఫాస్ట్ ట్రాక్ చేసుకోగలుగుతారు. మేము 1 year ఆర్ 1.5 year, లాస్ట్ 1.5 yearలో పెట్టిన ఎఫర్ట్స్కి మాకు ఇన్ని అవర్స్ వచ్చాయంటే సో వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. మీకంటూ మీరు ఒక ఓన్ పాత్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా బిజినెస్లో ఏంటంటే టైం కన్నా టైమింగ్ ఎక్కువగా మ్యాటర్ అవుతుంది. టైమింగ్ డెసిషన్స్. సో మీరు రేపు తీసుకోవాల్సిన డెసిషన్ కొన్నిసార్లు ఈరోజే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు తీసుకోవాల్సిన డెసిషన్ పోస్ట్పోన్ చేస్తే సో యుల్ బి బిహైండ్ ద కాంపిటీషన్. బిజినెస్ సెక్టర్లో అయితే ఇది వర్కౌట్ అవుతుంది. టైం చాలా ఇంపార్టెంట్. మీకు ఏవైనా గోల్స్ ఉంటే మీరు పోస్ట్పోన్ చేసుకొని ఉంటే లైఫ్లో వెనక్కి తిరిగి రిగ్రెట్ అయ్యే మూమెంట్స్ అయితే ఉండకూడదు అంటాను నేను. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ 30s, డూ ఇట్ ఇన్ 20s. అట్లీస్ట్ 20sలో అయితే మీకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, లైక్ మ్యారేజ్ అని, కిడ్స్ అని, అలా అయితే ఉండదు. సో ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది. యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్ బ్యాలెన్స్ ఉండాలి ఏదైనా మీరు అచీవ్ చేయాలనుకుంటే. సో చాలామందికి చాలా ఉంటుంది, కాకపోతే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, మీరు ఇందాక అన్నట్టు ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోవడం అవ్వచ్చు, లేదా జర్నీ తెలియకపోవడం అవ్వచ్చు. ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో 11 players ఉంటారు ఒక టీంలో. మనం ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటూ ఉంటామంటే ధోని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కోహ్లీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇన్ ద లాస్ట్ 10 years or last 20 years, so many players have played the cricket. ఎందుకు? why Sachin is treated as god of cricket? why we like చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. సో నరేంద్ర మోడీ చాలా పాపులర్ అయ్యారు. why he is so popular? their determination levels, their path, their hunger for success, their agony, ఆ జర్నీ ఏదైతే ఉంటుందో. సో వీ షుడ్ టేక్ ఫ్యూ లెర్నింగ్స్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్ లైక్ దెమ్. మనకంటే ఒక పాత్ క్రియేట్ చేసుకోవాలి. సో నా పాత్లో ఇంకొక 5 members వస్తే మేబీ ప్రాబిలిటీ ఎలా ఉండొచ్చు, ఒకరికి సక్సెస్ రావచ్చు. నాకున్న స్కిల్ సెట్ వేరే ఉంటుంది, నాకున్న ఫినాన్షియల్ ఎకో సిస్టమ్ ఒకలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ స్టోరీ ఒకలా ఉంటుంది. ఎవ్రీవన్ ఇస్ యూనిక్ అండ్ యువర్ జర్నీ షుడ్ బి వెరీ యూనిక్. సో టఫ్ ఫైటర్స్, టఫ్ కాంపిటీషన్ అనేది ప్రతి చోట వినేది. ఇక ఇండియాలో అయితే కొట్టుకుంటున్నారా బిజినెస్ కోసం అనే మాట వినిపిస్తుంటుంది. ఎలా ఉంది సార్ ఇక్కడ టఫ్ ఫైట్ మీకు? సో టు బి ఫ్రాంక్, చాలా అట్లీస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ స్టాండ్ పాయింట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అయితే చాలా బాగుందండి. లాస్ట్ 10 yearsలో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే ఈ హైడెక్ సిటీస్ బెటాస్ అదవచ్చు, బెంగళూరు తీసుకుంటే దే ఆర్ సో మెనీ సెస్ పార్క్స్, ఎనీ మెట్రో సిటీ, స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా పాలసీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టార్టప్ని సపోర్ట్ చేయడానికి there are so many organizations. మీరు ఒకవేళ if you don't have enough money, you can look for venture capitalists, you can look for angel investors. So there will be a lot of startup competitions. లేదా షార్క్ ట్యాంక్స్ చాలా పాపులర్ అయింది ఇండియాలో. మీరు ఐడియా నచ్చేసేసి సో వ్యాలిడేట్ యువర్ ఐడియా, స్పీక్ టు యువర్ ఫ్రెండ్స్, స్పీక్ టు యువర్ ఫ్యామిలీ, స్పీక్ టు యువర్ కొలీగ్స్. సో వ్యాలిడేట్ యువర్ ఐడియా. సో నాకు ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే ఆబ్వియస్లీ నాకు వచ్చిన నాకు చాలా అమేజింగ్గా ఉంది అనిపించవచ్చు, కానీ వ్యాలిడేషన్ ఏంటి? సో హూ ఈస్ సేయింగ్ యువర్ ఐడియా ఈజ్ రైట్? సో వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్? So why should I invest money? For example, if you ask me to invest money into your business, obviously I'll ask sort of questions like what is ROI? So how can I take exit? నాకు ఎంత ఈక్విటీ ఇస్తావు, నాకు ఎలా ప్రాఫిట్స్ చూపిస్తావు, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తావు, నీ బిజినెస్ ప్లాన్ ఏంటి, నీ 5 years విజన్ ఏంటి? క్లారిటీ ఉండాలి. క్లారిటీ day 1లో రాదు, క్లారిటీ అలాంగ్ ద జర్నీలో వస్తుంది. సో క్లారిటీ లేదు నాకు, నేను నేర్చుకొని చేస్తాను అంటే యూ కెన్ డూ ఇట్, బట్ యూ విల్ బి బిహైండ్ ద కాంపిటీషన్. మన బ్రాండెస్ బిజ్ ల్యాబ్స్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి, మీ మిషన్ అండ్ విజన్ ఏంటి అని అడిగితే? విజన్ అయితే సో వీ వాంట్ టు డిస్రప్ట్ అడ్వర్టైజింగ్ వరల్డ్. అడ్వర్టైజింగ్ ఈజ్ నాట్ అ న్యూ థింగ్ ఇన్ ద వరల్డ్. బ్యాక్ ఇన్ 17th century నుంచే స్టార్ట్ అయింది. థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్, బట్ వీఆర్ యూనిక్. సో కోఇన్సిడెంటలీ వెరీ రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే సో హౌ ఐ వ్యాలిడేటెడ్ మై ఐడియా. సో బ్యాక్ ఇన్ 1960sలో ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ డేవిడ్ ఆగిల్వీ. So Ogilvy is world number 1 advertising agency. The set of studies what I have followed in the last 1.5 years, so more or less కొంచెం సింపుల్గా అనిపించింది. Of course that was not planned, just a sheer coincidence అలాగ అనిపించింది. So yeah, that's a kind of a validation. So it's showing that I'm on the right track. In the next 5 years we'll definitely make global impact. So we are planning to open offices in Dubai and US as well. As you see, we have already a lot of reputation all across India, and we have some sort of reputation in Dubai and US, UK as well.
Yeah, so our plan is to expand globally in the next 5 years. ఓకే సార్, మనం ఈ కంపెనీ గురించి ముఖ్యంగా మాట్లాడుకున్నప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఏమంటే అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ప్రమోషన్స్, ఇందులోనే చాలా రకాలు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మార్కెటింగ్ టీం డిఫరెంట్ ఉంటారు, ప్రమోషన్స్ టీం డిఫరెంట్ ఉంటారు, అసలు అడ్వర్టైజింగ్ అంటేనే అందులో చాలా రకాలు ఉంటూ ఉంటాయి. సో దీన్ని మీరు డిఫరెన్షియేట్ చేయాలి సింపుల్గా అంటే? వెరీ సింపుల్ అండి. ఫస్ట్ మా కంపెనీ బ్రాండ్ ఈజ్ బిజినెస్ ల్యాబ్స్ కాబట్టి, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బ్రాండింగ్. సో వాట్ ఈస్ అ బ్రాండ్? ఇప్పుడు మీరు మనం బెంగళూరులో ఉన్నాం కాబట్టి, సో మీరు శివాజీనగర్లో ఏదైనా హ్యాండ్ బ్యాగ్ పిక్ చేయొచ్చు, లేదా అలాగే శివాజీనగర్లో కొంచెం ముందుకెళ్తే ఏదైనా లూయిస్ విటాన్ స్టోర్ ఉంటే అక్కడ ఒక లూయిస్ విటాన్ హ్యాండ్ బ్యాగ్ కూడా పిక్ చేయొచ్చు. సో వీ కెన్ బై అ స్విఫ్ట్ కార్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ వీ కెన్ బై రోల్స్ రాయిస్. సో రోల్స్ రాయిస్ అనేది చాలామంది గోల్గా ఉంటుంది. స్విఫ్ట్ అనేది ఇఫ్ యూ వర్క్ ఫర్ సమ్ టైమ్ యూ కెన్ బై ఇట్. దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్షియేషన్, రైట్? సో ఇది కారే, ఇది కారే, ఎందుకు దీనికి 4 చక్రాలు ఉంటాయి, దీనికి 4 చక్రాలు ఉంటాయి, దీనికి స్టీరింగ్ ఉంటుంది, దీనికి స్టీరింగ్ ఉంటుంది. ఏంటి బ్రాండ్ వాల్యూ, హౌ దే ఆర్ పొజిషనింగ్ దెమ్సెల్వ్స్, అది బ్రాండింగ్. ఇప్పుడు మనం రోల్స్ రాయిస్ గురించి తలుచుకోగానే, లేదా రోలెక్స్ తలుచుకోగానే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది బ్రైన్లో. ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడమే బ్రాండింగ్. సో బ్రాండ్ ఐడెంటిటీ, సో బ్రాండ్ లాయల్టీ, అది బ్రాండింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ మార్కెటింగ్. ఇప్పుడు ఓకే, రోల్స్ రాయిస్ గురించి, స్విఫ్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కార్ తయారైంది, కార్ని అమ్మాలి, సేల్స్ టీమ్ కమింగ్ టు పిక్చర్. ఓకే, ఇప్పుడు స్విఫ్ట్ ఒక దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 8 to 10 lakhs ఉండొచ్చు ఆన్ రోడ్ ప్రైస్ అలా అనుకుంటే. రోల్స్ రాయిస్ ఆబ్వియస్లీ అబవ్ క్రోర్ ఉంటుంది. సో ఎలా ఈ ప్రైస్ని డిసైడ్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఆ ప్రైసింగ్ స్ట్రాటజీ ఏంటి, ప్రైసింగ్ పాయింట్ ఏంటి, సో టార్గెట్ మార్కెట్ ఏంటి, మార్కెట్ సెగ్మెంట్ ఏంటి, ఏ కంట్రీలో ఎక్కువ సేల్స్ చేయాలి, అక్కడ మార్కెటింగ్ టీమ్ వస్తుంది అనమాట. సో దే డిసైడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. సేల్స్ లీడ్ జనరేషన్, తర్వాత దే అండర్స్టాండ్ అబౌట్ మార్కెట్ సెగ్మెంట్స్, సేల్స్, సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. యా, ఇదండి. సో బ్రాండింగ్, మార్కెటింగ్, అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో యాజ్ యూ నో, డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ ఉంటుంది, తర్వాత రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ అడ్వర్టైజింగ్. సో అది చాలా పాపులర్ అవుతూ వచ్చింది ఇన్ ద లాస్ట్ 3 to 4 years. There are many varieties, and the one which we are trying is out of these list. మేము ట్రై చేస్తుంది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ, ప్రమోషన్స్ ద్వారా కానీ, పబ్లిక్ అనేవాళ్ళు ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఆర్ ఏదైనా కూడా, అదంతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు ట్రస్ట్ చేసి తీసుకుంటున్నారా అనేది డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది? అండ్ ఇయర్ టు ఇయర్ డిఫరెన్స్ అనేది వస్తుంది, పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది, దే ఆర్ కంప్లీట్లీ ఇది సోషల్ వరల్డ్ అయిపోయింది కాబట్టి. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? ఇన్ఫ్లుయెన్స్ చేయడమే అడ్వర్టైజింగ్ అండి. దట్ ఈస్ ద కోర్ పర్పస్ అండ్ కోర్ జాబ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇప్పుడు మనకి ఒక బ్రాండ్ని బిల్డ్ చేసాం. సో వీ హ్యావ్ అ మార్కెటింగ్ టీమ్, వీ హ్యావ్ అ సేల్స్ టీమ్. నౌ వీ నీడ్ వైడ్ రీచ్. ఎలా రీచ్ అవుతాం? ఇప్పుడు మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అంటాం, లేదా అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. సో వీ హ్యావ్ టు పర్సుయేట్ పీపుల్ టు బై అవర్ ప్రోడక్ట్స్. ఆ పర్సుయేషన్ ఎలా నడుస్తుంది? కుడ్ బి టీవీ కమర్షియల్స్ అవ్వచ్చు, కుడ్ బి డిజిటల్ అడ్వర్టైజింగ్ అవ్వచ్చు, కుడ్ బి రన్నింగ్ అ మార్కెటింగ్ క్యాంపెయిన్, అవుట్డోర్ షూట్స్ అండ్ అవుట్డోర్ మార్కెటింగ్ అంటారు, సో అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. వెరీ రీసెంట్గా చాలా పాపులర్ అయింది డిజిటల్ అవుట్ ఆఫ్ అడ్వర్టైజింగ్, డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనమాట. పర్సుయేషన్ ఈజ్ ద కీ. పర్సుయేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓకే, జనాలకి చాలా అవేర్నెస్ వచ్చింది. అఫ్ కోర్స్ మనం ఎప్పుడో లేట్ 1990sలోనో లేదా మిడ్ 1990s చూసుకుంటే అప్పట్లో కొన్ని యాడ్స్ వచ్చేది. ఈట నాకు చాలా గుర్తుండిపోయిన యాడ్, అది ప్రభుదేవ్, అది ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుందని ప్రేమికుడు మూవీలో. సో జస్ట్ క్లాత్స్ని అది వాళ్ళు కాపీ చేశారు అప్పట్లో. తర్వాత నిర్మా ఆ టైంలో, లేదా లిరిల్. సో అడ్వర్టైజింగ్ అన్నది ఉంది. సో బ్యాక్ ఇన్ 17th century చూసుకుంటే ఫస్ట్ ప్రింట్ యాడ్ వచ్చింది, తర్వాత 18th century. సో యాడ్స్, సో ఇట్స్ ఎవల్యూషనరీ ప్రాసెస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. సో యాడ్స్ ఆర్ ఎవాల్వింగ్. ఫస్ట్ ప్రింట్ మీడియా ఉండింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, తర్వాత డిజిటల్ మీడియా వచ్చింది, తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, తర్వాత ఫ్యూచర్లో రోబోటిక్స్ ఉంటుంది. ఒక్క థింగ్ ఏదైనా మారింది ఉంది అంటే యాడ్ మారట్లేదు, చేస్తున్న విధానం మారుతుంది. ఈ రోజుటికి 2023 95,000 crores, I'm repeating, 95,000 crores business in India. By the end of 2025 ఒక ఇండియాలోనే మార్కెట్ షేర్ ఎంత ఉంటుందంటే 1,25,000 crores యాడ్స్ బిజినెస్, అంత బిజినెస్ జరుగుతుంది పర్ యానం.
సో ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ అండ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ల్యూక్రేటివ్ ఇండస్ట్రీ. ఓకే. ఎలా చేయాలంటే లైక్ సో ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ మైండ్ సెట్, సో ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ స్కిల్ సెట్, ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ కనెక్ట్స్, సో ఇక్కడైతే మనీ బాగా సంపాదించుకునే ఇండస్ట్రీ. ఇంట్రెస్టింగ్. సో ఇంకాసేపు ఇది అరగంట ఇంటర్వ్యూ కాకుండా ఒక 2 గంటల ఇంటర్వ్యూ అయితే సీక్రెట్స్ కూడా చెప్పాలి. సీక్రెట్స్. వెల్, సో ఎప్పుడైనా కంపెనీలో అచీవ్మెంట్స్ చేస్తే పర్ఫార్మెన్స్ అప్రైజల్, పర్ఫార్మెన్స్ స్కేల్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఈ కంపెనీకి మీరే CEO, మీకెవరు పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇచ్చేది? ఓకే, స్టార్టప్స్లో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఇట్స్ అప్ టు ద ఫౌండర్ అండి. అంటే వాళ్ళు సాలరీ తీసుకుంటారా తీసుకోరా అన్నది వాళ్ళ నిర్ణయం ఏంటది. సో ఫౌండర్ అండ్ CEO సేమ్ అయితే, ఇప్పుడు ఇది మా బేబీ అండి, ఇక్కడ సాలరీ తీసుకోవాలా తీసుకోకూడదని నేనైతే తీసుకోవట్లేదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ అర్నింగ్ ఫ్రమ్ మై బిజినెస్ అగైన్ ఐఎమ్ రీఇన్వెస్టింగ్ ఇన్ టు ద బిజినెస్. సో మై గోల్ ఇస్ టు స్కేల్ ద బిజినెస్. ఓకే, ఇది మనం చిన్నప్పుడు ఒక సామెత విని ఉంటాం, బంగారు కోడి పెట్ట, అది ఏదో చెప్తూ ఉంటారు, గుడ్డు పెట్టింది ఒకేసారి నరికేద్దామా, లేదు అంటే దాన్ని డైలీ తీసుకుంటూ ఉందామా. నాకైతే ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలని లేదు, కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసేసేసి మరీ బిజినెస్లో రీఇన్వెస్ట్ చేసేసి చిన్న చిన్న వాటితో తృప్తి పడే నేచర్ అయితే నాది కాదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనే రకం నేనండి. ఆ 5 yearsలో చూస్తాను, ఇప్పుడైతే ఏది తీసుకోవట్లేదు. ఎవరైనా బిజినెస్ పర్సన్స్ ఇంటర్వ్యూ చేస్తే కంప్లీట్గా ఇంగ్లీష్లో మాట్లాడడమో లేదా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడడమో అవుతుంది. మీరు సినిమాటిక్గా మాట్లాడి మన పబ్లిక్ అందరినీ బాగా కనెక్ట్ చేస్తున్నారు. కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. వెల్, సో మీరు హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? రెండూ ఉండాలండి. హార్డ్ వర్కే చేస్తూ ఉంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు, సో బిగ్ పిక్చర్ థింకింగ్ అండ్ ఫోకస్ టుగెదర్. సో స్మార్ట్ వర్క్ ఏంటి అంటే బిగ్ పిక్చర్ థింకింగ్. సో యూ షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఇక్కడ బెంగళూరులో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, అక్రాస్ ద వరల్డ్. సో కుడ్ బి బిజినెస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే, సో వీ షుడ్ నో హౌ పొలిటికల్ సీన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ బిజినెస్, రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తున్నాయి, సో ఆర్ యూ అహెడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆర్ యూ కోపింగ్ అప్ విత్ ద ట్రెండ్స్, అది తెలుసుకొని ఉండాలి. తర్వాత హార్డ్ వర్క్ ఎక్కడ చేయాలి అంటే, మనకి ఒకసారి సాలిడ్గా ప్లాన్ వేసుకున్నాం. సో బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్. స్ట్రాటజీ ఒక లెవెల్లో ఎండ్ అవుతుంది, ప్లానింగ్ ఒక లెవెల్లో ఎండ్ అవుతుంది. ప్లాన్ ఉంది, సాలిడ్ ప్లాన్ ఉంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఎగ్జిక్యూట్ చేస్తేనే కదా ప్రోడక్ట్ అవుట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో హార్డ్ వర్క్ చేయాలి. యా. సో ఫైనల్లీ ఒకటే అడగాలి అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు ఈ వరల్డ్లో ఉన్న ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ వర్క్ కానివ్వచ్చు, కానీ అందరికీ ఉండాల్సింది ఒక గోల్. మీకున్న గోల్ ఏంటి? గోల్ అన్నది టైం టు టైం మారుతూ ఉంటుందండి. ఒక సింగిల్ గోల్తో అయితే ఉండం. సో ఇప్పుడు నాకున్న గోల్ నేను అచీవ్ చేశాను. సో నెక్స్ట్ గోల్ రివిజన్ అవుతుంది. నెక్స్ట్ నాకున్న గోల్ ఇండియా నుంచి, సో ఐ వాంట్ టు మేక్ మై మార్క్ అక్రాస్ ద వరల్డ్. అది నాకున్న నెక్స్ట్ గోల్. సో వన్స్ ఐ అచీవ్ ఇట్, నెక్స్ట్ మారుతుంది. అది కాన్స్టెంట్ అయితే కాదు, ఇట్స్ అ వేరియబుల్. గోల్ ఇస్ అ వేరియబుల్. వెల్, థ్యాంక్ యూ. బట్ మన బర్డెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ మీరు మోటివేట్ చేయాలి, ఒక మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సో హ్యావ్ ఫెయిత్, టేక్ అ లీప్ ఇన్ యువర్ కెరియర్. మీరు అడుగు వేయకపోతే గవర్నమెంట్ ఎన్ని స్టార్టప్ స్కీమ్స్ పెట్టినా, మీకు ఎంత ఫండింగ్ సోర్సెస్ ఉన్నా, లేదా మీకు ఎంత సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నా కానీ, సో ఇట్ ఈజ్ యూ. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్ in your life or in your career. So if you don't take that first step in your career or in your life, ఎవరు ఏమీ చేయలేరు. Well, thank you so much for your valuable time, sir. Thank you so much, Asha garu. సో విన్నాం కదా, మన జీవితంలో గోల్స్ అచీవ్ చేయాలి అని అంటే మనపైన మనకి నమ్మకం ఉండాలి, ధైర్యంగా ఉండాలి, కొత్త ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకు రావాలి. అలాగే బోత్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్నిటినీ నమ్మాలి. అలానే ఫ్యామిలీని పక్కన పెట్టకూడదు. ఫ్యామిలీ లేకపోతే మనం ఏమీ చేయలేము అంటున్నారు మురళీకృష్ణ కుంచపు గారు. సో ముఖ్యంగా మన ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ బెంగళూరులో మాత్రమే కాదు, ఫారెన్లో కూడా MNCs పెట్టి ఇంకా కంప్లీట్గా దేశాన్ని ఏలేద్దాం అంటున్నారు మురళీకృష్ణ కుంచపు గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, సార్. ఇట్స్ మీ ఆశా పరమేష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ N Business.